హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వైవి ప్రణీత్ రెడ్డి. వెల్కమ్ టు న్యూ మైన్ ఛానల్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సింబల్స్. చిన్నప్పుడు మన జీకే నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. జీకే ఈ బిట్స్ అన్ని నేర్చుకుంటే పెద్దయినాక సులువుగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో 9 బిట్లు చూద్దాం. మొదటి బిట్టు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతం ఏది? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతం ఏది? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా తెలుగు తల్లికి అనేది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతం. సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పుష్పం ఏది అనగా మల్లె పువ్వు. మల్లె పువ్వు అనేది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పుష్పం. రాష్ట్ర పుష్పం అనగా మల్లె పువ్వు. మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చెట్టు ఏది? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చెట్టు ఏది? వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చెట్టు వేప చెట్టు అనగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర చెట్టు అది వేప చెట్టు. దాన్ని ఇంగ్లీష్ లో నీమ్ ట్రీ. దాన్ని నీమ్ ట్రీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఫలం అనగా మనకి గుర్తు రావాల్సింది మామిడికాయ. మామిడికాయ అనగా నేషనల్ సింబల్స్ లో, తెలంగాణ సింబల్స్ లో, ఆంధ్రప్రదేశ్ సింబల్స్ లో మామిడికాయ అనేది ఫ్రూట్ అనేది నేషనల్ ఫ్రూట్. ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్, తెలంగాణ ఫ్రూట్ మామిడికాయ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పక్షి. ఇంతకు ముందు ఇది పాలపిట్ట అనుంది. పాలపిట్ట ఉంది. ఇంతకు ముందు పాలపిట్ట అనేది ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రామచిలుకలుగా మార్చి వేసింది. పాలపిట్టను రామచిలుకలుగా మార్చి వేసింది. అది రాష్ట్ర పక్షి. రామచిలుక. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జంతువు ఏది? కృష్ణ జింక. మృగం. జంతువు అన్నా మృగం అన్నా ఒకటే. కృష్ణ జింక అది ఇంగ్లీష్ లో బ్లాక్ బక్. దీన్ని ఇంగ్లీష్ లో బ్లాక్ బక్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? ఇది కృష్ణ జింక, బ్లాక్ బక్ అని అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడగా, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముద్ర. ఇది ఇంపార్టెంట్ బిట్. పూర్ణ కుంభం. రాష్ట్ర ముద్ర ఏదని అనగా పూర్ణ కుంభం గుర్తు రావాలి. పూర్ణ కుంభం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అధికార భాష ఏది? మనం మాట్లాడే భాష ఏది? తెలుగు. తెలుగు అనగా రాష్ట్ర అధికార భాష.
మన సీఎం గారు కూడా తెలుగునే మాట్లాడతారు కాబట్టి దీన్ని అధికార భాష తెలుగు. అధికారం ఉండే అందరూ తెలుగునే మాట్లాడతారు, అందువల్ల దీన్ని తెలుగు అని పెట్టారు. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సింబల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర క్రీడ ఇంపార్టెంట్ బిట్ ఏది అనగా గమనించగా రాష్ట్ర క్రీడ కబడ్డీ. కబడ్డీ అనగా రాష్ట్ర క్రీడ. రాష్ట్ర క్రీడ చూడండి, రాష్ట్ర క్రీడ, రాష్ట్ర క్రీడ. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది తెలంగాణ సింబల్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ తెలంగాణ సింబల్స్. తెలంగాణ సింబల్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, తెలంగాణలో రాష్ట్ర గీతం ఏది? రాష్ట్ర గీతం ఏది? జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ అనేది రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనగా తెలంగాణ రాష్ట్ర పుష్పం. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఇంపార్టెంట్ బిట్. ఇది ఏది అనగా తంగెడు పువ్వు. తంగెడు పువ్వు అనేది రాష్ట్ర పుష్పం, తంగెడు పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ అనగా తెలంగాణ రాష్ట్ర చెట్టు. తెలంగాణ రాష్ట్ర చెట్టు. తెలంగాణ రాష్ట్ర చెట్టు ఏది అనగా గమనించగా జమ్మి చెట్టు. జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అనగా రాష్ట్ర చెట్టు. తెలంగాణ రాష్ట్ర చెట్టు. ఇంకో తెలంగాణ రాష్ట్ర ఫలం. తెలంగాణ రాష్ట్ర ఫలం మామిడికాయ. మీకు చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ చెప్పేటప్పుడు నేషనల్ సింబల్స్, తెలంగాణ సింబల్స్, ఆంధ్రప్రదేశ్ సింబల్స్ లో మామిడికాయ ఫ్రూట్. ఇది హైలైట్ లో హైలైట్, ఫ్రూట్ లో హైలైట్, తీయగా ఉంటుంది, అందుకని దాన్ని మామిడి అంటారు, మామిడికాయ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో రాష్ట్ర పక్షి. తెలంగాణలో రాష్ట్ర పక్షి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి పాలపిట్ట అనేదే ఉన్నది. చూడండి, పాలపిట్ట అనేదే ఉన్నది పక్షి. ఇంతకుముందు పాలపిట్టే ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాన్ని రామచిలుకగా మార్చారు. కానీ తెలంగాణ వాళ్ళు ఆ పాలపిట్ట అనేది అలాగే ఉంచారు. పాలపిట్ట అనగా తెలంగాణ రాష్ట్ర పక్షి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర జంతువు. తెలంగాణ రాష్ట్ర మృగమైన జంతువు అయినా అనొచ్చు. దీన్ని తెలంగాణ రాష్ట్ర మృగం ఏది అనగా జింక. జింక అనేది తెలంగాణ రాష్ట్ర మృగం. తెలంగాణ ఇది కృష్ణ జింక. కృష్ణ జింక, ఇది మామూలు జింక. ఇది కృష్ణ జింక, ఇది మామూలు జింక. చూడండి, కృష్ణ జింక అంటే దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, దాన్ని కృష్ణ జింక అంటారు. జింక మామూలు జింకే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో రాష్ట్ర ముద్ర. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కాకతీయ శిలాతోరణం. కాకతీయ శిలాతోరణం అనేది తెలంగాణ రాష్ట్ర ముద్ర. తెలంగాణ రాష్ట్ర ముద్ర కాకతీయ శిలాతోరణం. కాకతీయ శిలాతోరణం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో రాష్ట్ర అధికార భాష. తెలంగాణ తెలుగు. తెలుగు అనగా తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే ఎవరైనా తెలుగు మాట్లాడతారు కాబట్టి దాన్ని తెలుగుగా మార్చారు. మన వాళ్ళకు కూడా తెలుగునే. నెక్స్ట్, తెలంగాణలో చివరి బిట్. తెలంగాణలో రాష్ట్ర క్రీడ. తెలంగాణలో రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హైలైట్. నేషనల్ లో మాత్రం హాకీనే. హాకీ అనేది ఇండియా
మొత్తంలో క్రీడ. కానీ ఈ రెండిట్లో మాత్రం ఇది కబడ్డీనే. కబడ్డీ అనగా రాష్ట్ర క్రీడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ మైండ్ ఛానల్. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు ఇవ్వబోతున్నాను. దాంట్లో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్, రాష్ట్ర చూడండి, రాష్ట్ర ముద్ర ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర. ఇది కామెంట్ రూపంలో పంపించాల్సిందిగా కోరుతున్నాను. రెండవ బిట్టు చూద్దాం. రాష్ట్ర పుష్పం. రాష్ట్ర పుష్పం అనేది మళ్ళీ కామెంట్ రూపంలో పంపవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ మైండ్ ఛానల్.